అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికే ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఓ సామాజిక వర్గాన్ని అస్త్రంగా ఆయుధంగా మార్చుకొని అవకాశంగా మార్చుకొని లేనిపోని గొడవలు సృష్టించి సామాజిక వర్గాల మధ్య చిచ్చు రగిల్చి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు. అది ప్యూర్లీ కాపు అండ్ కమ్మ సామాజిక వర్గానికి మధ్య వ్యవహారం అని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఏ చిన్న విషయం ఏ చిన్న ఇష్యూ జరిగినా సామాజిక వర్గానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కాపులను రెచ్చగొట్టేలా వైసీపీ గత కొంతకాలంగా ఒక ప్లాన్డ్గా వెళ్తోంది. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఎక్కువ కాబట్టి, సో గత ఎన్నికల్లో వాళ్ళు కంప్లీట్గా ఏకపక్షంగా కూటమికి మద్దతుగా ఉన్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ వెనక్కి వస్తే చాలు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు, కూటమి మైనస్ అవుద్ది అండ్ వైసీపీకి కొంత ప్లస్ వస్తుందనే నమ్మకంతో వాళ్ళనే టార్గెట్ చేస్తూ వాళ్ళ సెంటిమెంట్ను రెచ్చగొడుతూ వాళ్ళల్లో చీలికి తీసుకొచ్చేలాగా వైసీపీ వ్యూహం పన్నింది. అయితే ఇది బెడిసి కొడుతూనే ఉంది. కందుకూరు ఇష్యూని బేస్ చేసుకుని వాళ్ళు ట్రై చేసినా బెడిసి కొట్టింది. అండ్ బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఏదో అనేశారు అని అనాలని చూసినా బెడిసి కొట్టింది. అనేక సందర్భాల్లో బెడిసి కొట్టింది. తాజాగా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తే కాపు ఉద్యమ నాయకుడు అనేటువంటి బిల్డప్ ఇవ్వడం, ఈ ముద్రగడ గారి చేత సింపతి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి చేత సింపతి లేఖలు రాయించడం, ఇవన్నీ బెడిసికొట్టాయి. అయితే ఈ కుల చిచ్చు పక్కన పెడితే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు కూటమిలో కొత్త చిచ్చు రగిల్చాయన్నమాట. రాష్ట్రంలో పాలన కమ్మగా ఉంది అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ గారి హయాంలో కమ్మగా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది, కమ్మగానే ఉంది అన్నట్టు కామెంట్ చేశారు. ఇంకా అంతకుమించి ఆయన ఏం చెప్పాల. సో దాన్ని బట్టి అందరికీ అర్థమైపోతుంది ఒక సామాజిక వర్గ పెత్తనం ఎక్కువగా ఉంది అని. కానీ ఇటువైపు చూస్తే కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఈ ప్రభుత్వం మీద అండ్ చంద్రబాబు గారి మీద ఒక రకమైన అసహనం, అసంతృప్తి ఉంది. ఆ సామాజిక వర్గంలో ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరికి పదవులు ఇవ్వట్లేదు, ఎవరికి పనులు ఇవ్వట్లేదు అని. సో సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు సామాజిక వర్గాలకి ఏకపక్షంగా పదవులు ఇచ్చారు, పనులు ఇచ్చారు, కాంట్రాక్టులు ఇచ్చారు. కానీ ఈ కూటమి అధికారంలోకి వచ్చాక అటు పవన్ కళ్యాణ్ గారు తన సొంత సామాజిక వర్గానికి పెద్దగా న్యాయం చేయట్లేదు, చంద్రబాబు గారు సొంత సామాజిక వర్గానికి పెద్దగా న్యాయం చేయట్లేదు. సో వీళ్ళు సామాజిక వర్గాల వారీగా వెళ్ళడానికి భయపడుతున్నారు, లెక్కలు వేసుకుంటున్నారు, ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయారు. వైసీపీతో కంపేర్ చేస్తే వీళ్ళు సొంత సామాజిక వర్గానికి పెద్దగా న్యాయం చేయట్లేదు అనేది ఆయా సామాజిక వర్గాల్లో ఉంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాల వాళ్ళలో ఉంది. కానీ ఇతర సామాజిక వర్గాల్లో ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారి మాటలు చూస్తే కమ్మ సామాజిక వర్గానికి ఏదో న్యాయం చేస్తున్నట్టు, వాళ్ళకే పనులు అవుతున్నట్టు ఆయన మాట్లాడాడు. ఆయన అలా మాట్లాడడం వెనక చాలా వ్యూహం ఉంది. ఆయన ఏమీ తెలియక మాట్లాడాల, ఆయన చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారు. ఆయనకు తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులతో గిట్టట్లా, బీజేపీలోనే ప్రస్తుత ఎంపీగా ఉన్న ఒక సిట్టింగ్ ఎంపీతో గిట్టట్లా. ఆ సిట్టింగ్ ఎంపీ ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ అయినప్పటికీ ఆయన పుట్టింది పెరిగింది అంతా కూడా కడప జిల్లాలో. సో ఆయన ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో ఒక బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో చంద్రబాబు గారి దగ్గర అత్యంత సన్నిహితుడిగా పనిచేశారు. సో ఆదినారాయణ రెడ్డి గారు గతంలో వైసీపీలో పనిచేశారు, టీడీపీలోకి వచ్చారు, టీడీపీలో మంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. సో ఆయనకు కూటమిలో కొంతమంది ఎమ్మెల్యేలతో పడట్లేదు, కొంతమంది అధికారులతో పడట్లేదు, అండ్ కొంతమంది ఎంపీలతో పడట్లేదు అనమాట. ఆ కారణంగా ఆయన కానీ ఇంటర్నల్గా ఆయనకు పనులు జరుగుతున్నాయి. ఇంటర్నల్గా ఆయన పార్టీలకు సంబంధం లేకుండా తన బిజినెస్ తను చేసుకుంటున్నారు, తన వ్యవహారాలు ఏవో తను జరుగుతున్నాయి. సో అందుకు ఆయన మీద ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలని, భూములని, లీజులని చాలా ఉన్నాయి. అవన్నీ మనకి ఇప్పుడు అప్రస్తుతంలే. సో ఆయన ఒక సున్నితమైన అంశాన్ని సామాజిక వర్గానికి ఆపాదిస్తూ ఇలా కామెంట్ చేయడాన్ని కూటమి పెద్దలు సీరియస్గా తీసుకున్నారు. నిన్న మినిస్టర్లు అండ్ కార్యదర్శుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ఇప్పటికే కులాలను రెచ్చగొడుతున్నారు, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. సో దాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నాము. అటువంటి దశలో సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా ఇలా మాట్లాడడం ఏమిటి? సో ఇతనికి అర్జెంటుగా పార్టీ అతని మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి, అతనికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి, ఎందుకు అలా మాట్లాడాడు అనేది అడిగారనమాట. కాస్త అంటే పార్టీల్లో ఇంటర్నల్ గా ఒక పెద్ద వ్యవహారం, పెద్ద చర్చ నడుస్తోంది. ఆదినారాయణ రెడ్డి గారు ఎందుకు ఇలా మాట్లాడారు అని. ఆయన పైగా ఏమన్నారు, బీజేపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన లేదు అన్నారు. యాక్చువల్లీ ఈ రెండు పార్టీలు లేకపోతే బీజేపీ లేదు. ఆ విషయం గత ఎన్నికల ఫలితాలే చెప్తాయి. కానీ
ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ తరపున అబద్ధమో నిజమో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మరీ జోక్ చేసేలాగా మాట్లాడారు. సో ఇప్పుడు ఆయన వ్యాఖ్యల మీద మాత్రం మిగిలిన పార్టీల వాళ్ళు, కూటమి పెద్దలు సీరియస్గానే ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది.